నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వ్యూ. ఈరోజు పొలిటికల్ మీటింగ్లో ఫస్ట్ అప్డేట్ చూద్దాం. మీటింగ్ ఏదైనా బీజేపీపై అటాక్ కి అన్నట్టు స్పీడ్ పెంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ రాష్ట్రాల పర్యటనపై మళ్లీ ఫోకస్ పెంచారు. బీహార్ పర్యటన తర్వాత కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనే టాక్ వస్తోంది. త్వరలో నిర్వహించనున్న కేబినెట్ భేటీ, టీఆర్ఎస్ సీఎల్పీలో సీఎం కేసీఆర్ తాజా రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తారు అనే విశ్లేషణలు వస్తున్నాయి. అసెంబ్లీ నిర్వహణ, ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికపైన కీలక సూచనలు చేయనున్నట్టు పార్టీలో టాక్ వినిపిస్తోంది. మీటింగ్ ఏదైనా బీజేపీపై అటాక్ అన్నట్టు స్పీడ్ పెంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఏకస్వామిని అడిగి తెలుసుకుందాం. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. ప్రస్తుతం టీఆర్ఎస్ దూకుడు మాత్రం క్లియర్ గా తెలుస్తోంది. రాష్ట్రాల పర్యటనకు కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? ఎటు నుంచి కేసీఆర్ తన పకడ్బందీ వ్యూహాన్ని రచించబోతున్నారు? మౌనిక, టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తెలంగాణలో తన గ్రౌండ్ చెక్కు చెదరకుండా ఉండడం కోసం జాగ్రత్త పడుతున్నారు. ఒకవైపు జాతీయ రాజకీయాలపైన ఫోకస్ చేస్తూనే రాష్ట్రంలో కూడా మరింతగా పట్టుచడలకుండా తమ పార్టీ నాయకత్వాన్ని కాడనంతా కూడా ఎకతాటిపై తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఇప్పటికే 2014లో 2018లో 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు 2023లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పంచే సమాయత్తం అవుతున్నారు. దాదాపు ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉండడంతో ఇప్పటి నుంచి కూడా ఒకవైపు క్యాడర్ని, పార్టీని, ప్రభుత్వాన్ని అన్నింటినీ కూడా ఒక సమన్వయం చేసుకుని పార్టీ స్ట్రెంత్ను ఎక్కడ కూడా తగ్గించకుండా ఉండకుండా జాగ్రత్త పడతారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు కూడా కేసీఆర్ను, 2 జాతీయ పార్టీలు కేసీఆర్ను కార్నర్ చేస్తూ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఇటు బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా కేసీఆర్ పైన పొలిటికల్ అటాక్ చేస్తూ క్షేత్రస్థాయిలో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ నిర్వహించడం కోసం వారు చేస్తున్న ప్రయత్నాల్ని ఎప్పటికప్పటికి ఎండగడుతూ వారిపైన పొలిటికల్ గా అటాక్ చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దాంతో పాటు జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రధానంగా మోడీనే టార్గెట్ చేస్తూ ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 5 సంఘాల నాయకులతో సమావేశం అవుతున్నారు. వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం అవుతూ జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం, మోడీ ఒకేసారి కేంద్రంలో, మోడీ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చాము, రాష్ట్రంలో మేము అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపించాము. ఇరిగేషన్లో కావచ్చు, విద్యుత్తులో కావచ్చు, మంచినీటి రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, అనేక రంగాల్లో మేము పురోగతి సాధించాము, కావాల్సినటువంటి ప్రగతిని చూపిస్తున్నామని చెప్తూనే ఇదే అంశాన్ని మోడీని కోట్ చేస్తూ మోడీ ఏం సాధించారు, అనేక రంగాల ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారు, పూర్తిగా పబ్లిక్ సెక్టార్ని నాశనం చేస్తూ ప్రైవేట్ రంగానికి కొద్దిమంది వ్యక్తులకే పెద్దపీట వేస్తున్నారని చెప్పేసి కేసీఆర్ అటాక్ చేస్తారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ పేరుతోటి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. ఒకవైపు కేజ్రీవాల్ని కలిశారు, మహారాష్ట్రలో గత మాజీ సీఎం ఒకవైపు ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు, కర్ణాటకలో దేవేగౌడ తోటి, తమిళనాడులో డిఎంకే అధినేత స్టాలిన్ తోటి, మమతా బెనర్జీ తోటి, నవీన్ పట్నాయక్ తోటి చాలా మందితో వరుసగా సమావేశాలు కొనసాగిస్తూనే జాతీయ స్థాయిలో తన రాజకీయంగా ఫోకస్ పెంచుకొని తన పైన కాన్సన్ట్రేషన్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. తమను రాష్ట్రంలో డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా మేము కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ను డిస్టర్బ్ చేస్తామని ఒక ధోరణితోటి కేసీఆర్ వివరిస్తారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 3వ తేదీన రాష్ట్రంలో ఒకవైపు రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రగతి భవన్లో రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, కొత్త పెన్షన్స్ సంబంధించి కావచ్చు, మరోవైపు ఇటు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి కేబినెట్ భేటీ నిర్వహిస్తూనే అదే రోజు సాయంత్రం ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని కేసీఆర్ కాల్ఫర్ చేశారు. ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఏం చర్చించబోతున్నారు, ఇప్పటికిప్పుడు హడావుడిగా కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? గతంలో కాక 2018లో కూడా 6 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికైనటువంటి కేసీఆర్ ఈసారి అలాంటి సాహసం చేస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ కొనసాగుతుంది. కానీ ఇదే చర్చకు గతంలో పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఈసారి ఖచ్చితంగా మేము ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని చెప్పేసి పదే స్పష్టం చేసినప్పుడు కూడా కేసీఆర్ రాజకీయంగా అందరికీ అందని వ్యక్తిగా, ఒక అంచనాలకు అందని వ్యక్తిగా ఉంటారు కాబట్టి కేసీఆర్ ఏం చేసినా కూడా ఒక సంచలనంగా ఉంటుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను ఫోకస్ చేస్తూ తమ పార్టీలో చేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఒక బలమైన క్యాడర్ అంతా కూడా తమ వైపు చేర్చుకోవడం కోసం ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో పార్టీని తమ చెప్పు చేతుల్లో నుంచి చేదారకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని అందరినీ కూడా సమావేశం సంబంధించి పిలిపించి వారితోటి రానున్న రోజుల్లో ఏం భావి కార్యాచరణ ఏం రూపొందించుకుందాం, ఇలాంటి
విషయంతో ముందుకెళ్ళాలి. మనవైపు కేంద్రంలో మోడీ సర్కారు ఒకవైపు ఈడీని, ఒకవైపు ఐటీ దాడులతోటి అనేక రాష్ట్రాలు కూడా డిస్టర్బ్ చేస్తున్న పరిస్థితుల్లో ఒకవైపు మొన్నటి కూడా తన కుటుంబ సభ్యురాలు తన కూతురు కవితపై కూడా జాతీయ స్థాయిలో బీజేపీ ఎమ్మెల్యేలతోటి ఎంపీతోటి ఒకవైపు ప్రెస్ మీట్ పెట్టి ఆమె పైన అభాండాలు వేయించే పరిస్థితి చేసింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా మనం రానున్న రోజులు ఎలాంటి పరిస్థితి ఇంకా ఎక్కువగా దూకుడుగా బీజేపీ వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి పట్ల మరింతగా దూకుడుగా వ్యవహరించాలి. బీజేపీ చేస్తున్నటువంటి ప్రాపగండను కావచ్చు, బీజేపీ చేస్తున్నటువంటి ఒకవైపు ఒక పగబట్టినట్టు చేస్తున్నటువంటి రాజకీయాల్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలని చెప్పేసి కేసీఆర్ తమ క్యాడర్కు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుంది. అందులో భాగంగానే వివిధ అంశాలతో పాటు మునుగోడు బై ఎలక్షన్స్ కూడా త్వరలోనే రానున్నాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటు మునుగోడు బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి కూడా సమాయత్తం కావాలని చెప్పేసి కూడా పార్టీ క్యాడర్కు సూచించే అవకాశం ఉంది. నేతలు ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా సంబంధించి ధైర్యం సన్నగిలొద్దు. మనకు గ్రౌండ్ లో పరిస్థితి ఎలా ఉంది, ప్రశాంత్ కిషోర్ చేస్తున్నటువంటి సర్వేలో టీఆర్ఎస్ కు ఎలాంటి గ్రాఫ్ పెరిగి ఉంది, మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు పెద్ద ఎత్తున వెళ్ళాయి. రానున్న రోజుల్లో మనం మరిన్ని కార్యక్రమాలు కావాలంటే ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి వారికి చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి తోడు ఇటు మునుగోడు బై ఎలక్షన్స్ ఎదుర్కోవడం కోసము కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి బీజేపీ కుట్రపూరితంగా రాజకీయ కక్షతో ఇలాంటి ఇలక తీసుకొచ్చింది. కాబట్టి దాన్ని కూడా ఎదుర్కోవడం కోసం అనేక అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ క్యాడర్కు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఒక దిశానిర్దేశం చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో బీహార్ కూడా వెళ్లి వస్తారు. కాబట్టి అనేక అంశాలు జాతీయ స్థాయి రాజకీయాలతో కూడా పార్టీ నాయకత్వానికి ఒక పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చి తన ముందుకు వెళ్ళబోతున్నారు. మౌనిక. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.